ఒకే అడుగు యొక్క శక్తి. కిరణ్ అనే వ్యక్తి ఒక గొప్ప పర్వతాన్ని అధిరోహించాలని కలలు కన్నాడు. ప్రతిరోజూ దాని కొండ శిఖరాన్ని చూస్తూ అది ఎంత ఎత్తుగా మరియు కష్టంగా అనిపిస్తుందో చూసి ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. అతను సంకోచిస్తూ, నేను శిఖరాన్ని ఎలా చేరుకోగలను? ఇది చాలా దూరం, చాలా కష్టం అని అనుకునేవాడు. ఒకరోజు ఒక వృద్ధ ప్రయాణికుడు అతనితో ఇలా అన్నాడు, పర్వతం ఎంత ఎత్తుగా ఉన్నా ప్రయాణం ఒకే అడుగుతో ప్రారంభమవుతుంది. ప్రేరణతో కిరణ్ ఒక చిన్న అడుగు ముందుకు వేశాడు. తరువాత మరొకటి. అలా రోజురోజుకు అంచెలంచెలుగా అతను ముందుకు సాగుతూనే ఉన్నాడు. చాలాసార్లు అతను తడబడ్డాడు, అలసిపోయాడు మరియు వదులుకోవాలనుకున్నాడు. కానీ ప్రతి గొప్ప ప్రయాణం కేవలం ఒక అడుగు ముందుకు వేయడం ద్వారా ప్రారంభమవుతుందని అతను గుర్తుంచుకున్నాడు. చివరికి కిరణ్ శిఖరాన్ని చేరుకున్నాడు. అక్కడ నిలబడి, శక్తి అనేది కేవలం పర్వతంలో మాత్రమే కాదు, ప్రారంభించడానికి అతని ధైర్యంలో ఉందని అతను గ్రహించాడు. నైతికత. మీరు ఒకే అడుగుతో ప్రారంభించి ముందుకు సాగితే ఏ లక్ష్యం కూడా పెద్దది కాదు.